డియర్ ఎమ్మెల్యేస్, మీ అందరి ప్రోగ్రెస్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. ఇంకాస్త అప్డేట్ అవ్వక తప్పదు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పార్టీ నేతలంతా తాను చెప్పినట్టు చేయాల్సిందే అంటున్నారు. ఇంతకీ చంద్రబాబు గోల్ ఏంటి? ప్రత్యర్థుల విషయంలో నేతలకు చేసిన సూచనలేంటి? 2029లో మళ్లీ గ్రాండ్ విక్టరీ కొట్టాల్సిందే. దానికోసం ఇప్పటి నుంచే పనిచేయాలంటూ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తన పార్టీ ఎమ్మెల్యేలు ఎలా నడుచుకోవాలో చెప్తూనే ప్రత్యర్థుల వైఖరిని వివరించారు. అప్రమత్తంగా ఉండాలంటూ జాగ్రత్తలు కూడా చెప్పారాయన. రోజులు, నెలలు, ఏళ్లు టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నా ఎమ్మెల్యేలు కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాల్సిందేనన్నారు. మీరు 1 మంత్ నేను ప్రచారం చేస్తాం. నేను అయిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తా. గ్రాఫ్ పెరుగుతూ ఉందా, గ్రాఫ్ తగ్గుతుందా, కాన్స్టిట్యున్సీ కానీ, వ్యక్తి కానీ, రాష్ట్రం కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ దీన్ని అధ్యయనం చేసుకుంటూ మనం ముందుకు పోదాం. గత ఎన్నికల్లో పక్కాగా ప్లాన్ అమలు చేసి 94% స్ట్రైక్ రేట్ సాధించామన్నారు. ఆ రోజు నన్ను నమ్మారు, ఎవరు క్వశ్చన్ చేయలేదు. అందుకే ఎప్పుడూ రానంత విజయం 94% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇప్పుడు కూడా నా ప్రణాళిక 2029. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. రాజకీయ ముసుగులో తిరుగుతున్న క్రిమినల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. తప్పులు చేసిన వారిని సాక్ష్యాధారాలతో పట్టుకుంటామన్నారు. క్రిమినల్స్ రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు. నేను పదే చెప్పాను, ఆ ముసుగులో కానీ మనం ఏమారి ఏమాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అదే జరిగింది. 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య ఒక ఉదాహరణ. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని నేరుగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించి సూచనలు చేశారు. పార్టీకి, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎవరికైనా నమస్కారం చెబుతానన్నారు.